సాయంకాలం ప్రేయర్స్ ఉంటాయి కాబట్టి అనేకులు రండి, వచ్చి విడుదల స్వస్థత పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క మీటింగ్స్ 2019లో పెట్టాము. మరి ప్రభు ఇప్పుడు కృప చూపాడు. ప్యారడైస్ మినిస్ట్రీ సభ్యులు కుటుంబాలందరూ కలిసి ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఇచ్చేస్తున్నారు. ఎక్కడ అవమానింపబడ్డావో అక్కడే ప్రభు నిలబెట్టాడు. ఎక్కడ సిగ్గుపరచాలని చూశారో ప్రభు అక్కడే నిలబెట్టి కార్యం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం. ఈ లైవ్ అంతా మీరు తోడైండి నడిపించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనము. యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి వచనము. అభిషేకం అనేది ఎలా ఉంటుంది? ప్రవక్తలు ఇస్తే బాగుంటుందా? అపోస్తలు ఇస్తే బాగుంటుందా? కాపర్లు ఇస్తే బాగుంటుందా? సేవకులు స్వార్థికులు ఇస్తే బాగుంటుందా? లేదా సైన్యములకు అధిపతిని యెహోవా ఇస్తే బాగుంటుందా? ఇక్కడ ప్రవక్త అంటాడు, యెషయా ప్రవక్త అంటున్నాడు, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. అభిషేకం అనేది ఆత్మ, అగ్ని అభిషేకాలు సేవ కొరకు ఇచ్చేది ఆయన. యెషయా ప్రవక్త కావచ్చు, ఏలియా ప్రవక్త కావచ్చు, ఎలీషా ప్రవక్త కావచ్చు, ఇర్మియా ప్రవక్త కావచ్చు, అబ్రాము, మోషే ఈ ప్రవక్తలు కావచ్చు. వీళ్ళందరినీ సైన్యములకు అధిపతిని యెహోవా అభిషేకించి ఈరోజు నిలబెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో వీళ్ళంతా ఉన్నారు కాబట్టి నా ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన ప్రవక్తలుగా ఉండి దేవుని యొక్క పరిచర్య చేసి ఎంతగానో ఇదయ్యారు, అభిషేకింపబడిన వారై ఉన్నారు. నన్ను కూడా చాలామంది అడుగుతారు, నన్ను కూడా చాలామంది ఏమన్నా అంటే, సార్ మీ అభిషేకం ఎక్కడిది? ఇంత అనాయింటింగ్ ఎక్కడి నుండి వచ్చింది? ఇన్ని సవాళ్ళు చేస్తూ ఛాలెంజింగ్గా ఉంటూ ఈ అభిషేకం ఎక్కడి నుండి తీసుకొచ్చారు? నా ప్రియమైన వారలారా, ఇది సైన్యములకు అధిపతి అనే యెహోవా ఇస్తేనే ఇలాంటి సేవ, ఇలాంటి అభిషేకంలో ముందుకు సాగుతాం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ప్రభువగు యెహోవా సేవ కొరకు బాక్సింగ్ గారు ఇచ్చేది కాదు, సేవ అభిషేకము ఏసన్న గారు ఇచ్చేది కాదు, రెనాడ్ భాన్గే గారు ఇచ్చేది కాదు, రకరకాల సేవకులు అభిషేకించేది కాదు. కానీ సైన్యములకు అధిపతిని యెహోవా యేసు నామములో పరిశుద్ధాత్మ ద్వారా దర్శనం ద్వారా పిలిచి అభిషేకిస్తాడు. ఈ అభిషేకాన్ని బట్టి ధైర్యంగానూ బలంగానూ సేవ చేయగలుగుతారు. ఈ అభిషేకం ఉన్నవారు సైన్యములకు అధిపతిని యెహోవా ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రపంచంలో ప్రాణాలకు తెగించి సేవ చేయగలుగుతారు. లమాషారాస్తారా రికాబలసందరబషలబరబష. హల్లెలూయా. అభిషేకము అభిషేకము అభిషేకం అని మనం ఇదవుతూ ఉంటాం. నా ప్రియమైన వాళ్ళారా, ఈ అభిషేకం అనేది దేవుని వైపు చూసిన వారికి ఇస్తాడు. దేవుడు ఏర్పరచుకున్న వారికి, దేవుని చిత్తము చేసే వారికి ఇస్తాడు. యెహోవా నాకు ఇచ్చాడు కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథముల గురించి ప్రకటిస్తున్నా, నిరూపిస్తున్నా. ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు,
ఎన్ని ఆటంకాలు, ఎన్నెన్నో వచ్చాయి. ఏ రోజు మేము భయపడలేదు. అందుకనే ఇప్పుడు YMCAలో కూడా ఓపెన్ మిడిస్ బాస్కెట్బాల్ గ్రౌండ్లో పెట్టి 17, 18, 19 ఈ మీటింగ్స్లో వచ్చి చూడండి అభిషేకం ఎలా ఉంటుంది. కొందరు బైబిల్ యొక్క సత్యాలు, మర్మాలు, ఉపదేశాలు తెలియని వాళ్ళు, ప్రవక్తల గురించి, అపోస్తల గురించి తెలియని వాళ్ళు బైబిల్ గురించి తప్పుగా మాట్లాడి మమ్మల్ని కూడా తప్పుగా ప్రచారం చేస్తే నాకున్న అభిషేకాన్ని, నాకున్న అనాయింటింగ్ను పోగొట్టాలని ఎంతో ప్లాన్ చేశారు. అభిషేకించింది సేవకులు, ప్రవక్తలు కాదు, సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములకు మహా 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 సైన్యములకు అధిపతి యెహోవా అభిషేకించాడు. కాబట్టి అందుకే ఛాలెంజ్గా నిలబడ్డా, ఛాలెంజ్గా నిలబడి ఛాలెంజ్గా ప్రకటిస్తున్నా. నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, రా పారడైస్ ఫైర్ మినిస్ట్రీ అద్భుతంగా జరుగుతున్న సేవా సభలు వచ్చి చూడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిఖందర షలబరబ షికోలరబ. వచ్చి చూడు ఎలాంటివి జరుగుతున్నాయి, ఆత్మ కార్యాలు ఎలా జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు ఎలా జరుగుతున్నాయి. వచ్చి చూడు. మాంత్రికుల నుండి, అఘోరల నుండి, లూసిఫర్ నుండి, చేతబడి మంత్రాల నుండి, క్యాన్సర్, అబార్షన్స్, రకరకాల రోగం నుండి ఎలా విడుదల పొందుతున్నారో చూడండి. ఈ అభిషేకాన్ని వచ్చి చూడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రా, సైన్యములకు అధిపతి యెహోవా ఇచ్చిన అభిషేకాన్ని ఎవరు 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 దొంగిలించలేరు, ఎవరు పోగొట్టలేరు. నేను మూయగా ఎవడు తెరవలేడు, నేను తెరవగా ఎవడు మూయలేడని యెహోవా అంటున్నాడు. నేను అభిషేకించిన వానిని ముట్టిన వానికి ఎవరికి అధికారము లేదు అంటున్నాడు యెహోవా. సైన్యములకు అధిపతి యెహోవా అంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, అభిషేకింపబడడం ముఖ్యం. అభిషేకింపబడము చాలా చాలా ముఖ్యం. అభిషేకం లేకుండా, కృపా వరములు లేకుండా, ఆత్మ ఫలాలు లేకుండా ఆత్మల్ని సంపాదించలేం, సేవ చేయలేం. కాబట్టి చేసి అభిషేకాన్ని పొందుకొని సేవ చేసి దేవునికి మహిమ తీసుకొద్దాం. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుటట్టు చూద్దాం. హల్లెలూయా. లైవ్లో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. మరి 17, 18, 19 మీకు ప్రతిరోజు టీవీలో యాడ్ వస్తుంది. అందరూ రండి, వచ్చి చూడండి, వచ్చి చూడండి. వాక్యం, ఆరాధన, స్వస్థత, విడుదల ఎలా ఉంటుందో చూడు. వాక్యము, ఆరాధన, స్వస్థత, విడుదల, ఛాలెంజ్ ఏ రీతిగా ఉంటుందో వచ్చి చూడు. రియలాదాశల జీసస్ టైమ్. అమెన్, అమెన్, అమెన్. రబాబాబాబా రబాబాబాబా షలబాషల. అందరిని ఆహ్వానిస్తున్నాం, అందరినీ ఆహ్వానిస్తున్నాం, అందరినీ ఆహ్వానిస్తున్నాం. యేసు నామములో అందరినీ, ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. రండి, ఒక చిన్న బ్రేక్. లమా షెత్ కొర రషాలబా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. లమా కొరషందాస్తల షలబా. అడ్రస్ ఓకే, కన్ఫ్యూజ్ లస్తారా మా కతో రషంద లబా జోహల షల హెల 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 రబా బాబా బాబా బాబా. జీసస్. ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నా.
తంత్రముల చేత, బాణామతి చేత, దయ్యపు శక్తుల చేత, పీడకలల చేత, రోగముల చేతను, వ్యాధి చేతను పీడింపబడుచున్న వారికి స్వస్థత ప్రార్థనలు చేయబడును. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. వివరాలకు సంప్రదించండి 7036475947, 6281844144, 9848262541 మరియు 9550498093. అందరూ ఆహ్వానితులే. అందరికీ శుభవార్త. పారడైజ్ ఫైర్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న పరిశుద్ధాత్మ పండుగలు తేదీలు 17, 18, 19 మే 2024 శుక్ర, శని, ఆదివారాలు. సమయం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్న దైవజనులు, మాంత్రికులతో ఛాలెంజ్ చేస్తున్న గొప్ప దైవజనులు, అంతర్జాతీయ టీవీ ప్రసంగికులు పాస్టర్ ఏ శాంసన్ గారు, దర్శన, ప్రవచన, స్వస్థత వరము కలిగిన దైవజనులు మరియు బిషప్ జోనాథన్ ఎడ్వర్డ్ కల్వాలా గారు, పాస్టర్ యోనా గారు, పాస్టర్ అబ్రహాం గారు, పాస్టర్ డేవిడ్ గారు మరియు పాస్టర్ ప్రసాద్ చౌదరి గారు అద్భుతమైన వర్తమానాలు అందించి మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించెదరు. స్థలం సికింద్రాబాద్ YMCA, క్లాక్ టవర్, యశోద హాస్పిటల్ ఎదురుగా. మంత్ర తంత్రముల చేత, బాణామతి చేత, దయ్యపు శక్తుల చేత, పీడకలల చేత, రోగముల చేతను, వ్యాధి చేతను పీడింపబడుచున్న వారికి స్వస్థత ప్రార్థనలు చేయబడును. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. వివరాలకు సంప్రదించండి 7036475947, 6281844144, 9848262541 మరియు 9550498093. అందరూ ఆహ్వానితులే. అందరికీ శుభవార్త. పారడైజ్ ఫైర్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న పరిశుద్ధాత్మ పండుగలు. ఏంటమ్మా నీ సమస్య? ఎంతకాలం నుండి? ఏం పీడకళ్ళు వస్తున్నాయి నీకు? ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రములు. ఈ తల్లికి దగ్గు దమ్ముతో బాధపడుతుంది చాలా కాలం నుండి. యేసు నామములో మీరు ముట్టండి ప్రభా. యేసయ్యా, యేసయ్యా, ఎమ్మజూబా ఎలమీషస్తల తల్లిని ముట్టి మంచి ఆరోగ్యం, బలం, శక్తినివ్వని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రబా కబషల బషల రబా బాబా 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 ఇంకొక నెంబర్ అబషల. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. రిఖాలందర శందలస్తరబ. జీసస్ చెప్పండి మా. లమాషత లాస్తర్. మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. హలో అయ్యా, ప్రైజ్ లార్డ్ అండి. ఓకే, దైవమానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. జేమ్స్ గారి గురించి, అయ్యగారి గురించి ప్రార్థిస్తున్నాం. వారి సమస్యలు ఎన్నో ఉన్నాయి. యేసు నామములో తీర్చబడును గాక. ఎమాజురా స్థలలాయిల హమాంద రోషంస్తలే. వారికి అప్పుల నుండి విడుదల ఇచ్చని, వారి బాబు పాప వారి జీవితాలను చక్కగా ఆస్వాదపడేటట్టు, మంచి ఉద్యోగులు స్థిరపడేట్టు సాయించి, వీరి చుట్టూ నీ రక్తపు కంచి, ఆత్మ కంచి, అగ్ని కంచి చేయమని, యేసును అనేక ఆశీర్వాదాలు ఇచ్చి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఓకే అండి. నా ప్రియమైన వాళ్ళు, అభిషేకింపబడు, తండ్రి చేత అభిషేకింపబడు, సైన్యములకు అధిపతిని యెహోవా చేత అభిషేకింపబడితే తిరుగులేని సేవ చేయగలుగుతా. ఆయన నన్ను అభిషేకించాడు కాబట్టి దీనులకు స్వార్థను ప్రకటిస్తున్నాం. హలో మాషాల్లాహ్. హలో హలో సిస్టర్, చెప్పండి మా. మీ టీవీ సౌండ్ తక్కువ వచ్చేయండి మా. చెప్పండి చెప్పండి తల్లి, నీ సమస్య చెప్పు తల్లి. సమస్య చెప్పండి. లమా జరా షలస్తలే. ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది. అబార్షన్స్ అవుతున్నాయా, పీడకలలు పడుతున్నాయా, అఘోరలతో చేతబడి మంత్రాలతో పీడింపబడుతున్నారా, భయంకరమైన శక్తులతో పీడింపబడుతున్నారా, దాని గురించి ఇచ్చేస్తున్నా. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. మా బాబుకి బాగోలేదండి, హార్ట్ లో హోల్స్ ఉన్నాయి, సర్జరీ చేయాలన్నారండి. కొంచెం ప్రేయర్ చేయరా, సర్జరీ ఉండకుండా. 8 నెలల బాబేనండి. ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రం. 8 నెలల బాబు విషయంలో ప్రార్థిస్తున్నాం. సర్జరీ కాకుండా మరి ఆ గుండెను బాగు చేయండి తండ్రి. మీరు సృష్టించారు, ఆ గుండెను బాగు చేయండి. యేసు నామంలో ఆ గుండెను బాగు చేసి కృప చూపని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ మా. మీకు ఇంక కొన్ని 2 నెంబర్స్ ఇస్తున్నారు. 628818444144 కింద నెంబర్ వస్తుంది. ఇంకో నెంబర్ వస్తుంది. అమ్మగారు మీ గురించి లైన్లో ఉన్నారు. ఆమె కూడా మీ కొరకు ప్రార్థన చేస్తుంది. 24 hours ప్రైట్ అవర్ కాల్ చేయొచ్చు. 62 నెంబర్ ఇస్తున్నారు అక్కడ, 6288144144. హలో హలో ప్రైజ్ లార్డ్ తల్లి. ఎక్కడి నుండమ్మా, ఏంటి మీ సమస్య? ఇంట్లో కొంచెం మరి భర్త జాబ్ లేదండి. బాబు పాప కూడా పాలిటెక్నికల్ డిస్కంటిన్యూతో ఉన్నారు. అమ్మా ఈ స్టోరీ వినండి. ఇది లైవ్, ఇది లైవ్. అనేకులు రోగులు చేతబడి మంత్రులతో చనిపోతున్నారు. ఒక చిన్న మాటతో ఇచ్చేయండి. మీరు అంత పెద్దగా ఇచ్చేస్తే టైం వేస్ట్ అవుతుంది. దైవానికి స్తోత్రం. వీరి కుటుంబంలో పిల్లల విషయంలో సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యేసు నామంలో లేవనెత్తి బలపరిచి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. 6288144144. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏంటి తల్లి మీ సమస్య? అమ్మా నీ బాధ, నీ సమస్య ఏంటి తల్లి? నీ బాధ, నీ సమస్య చెప్పండి. సమస్య హిందూ, ముస్లిం, క్రైస్తవులు సఫర్ అవుతున్నారు. ఎక్కువగా చనిపోయేది క్రైస్తవులే. బైబిల్ పట్టుకొని బైబిల్లో ఉన్న ఉపదేశాలు, మర్మాలు, సత్యాలను నమ్మరు కాబట్టి నశించిపోతుంది చాలామంది క్రైస్తవులే. ఇంకొక నెంబర్ ఇస్తున్నారు, 6288144144. 6288144144. హలో మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి తల్లి, ఏంటి మీ సమస్య? మీరు కూడా ఉపవాసం ఉండండి. మీ తమ్ముడు కొరకు, ఈ యొక్క మందు బాబుల కొరకు
అందరూ ఉపవాసం ఉంటే దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవానికి స్తోత్రము. వీళ్ళ తమ్ముని విషయంలో ప్రార్థిస్తున్నాం. వ్యసనాల నుండి విడుదల దయచు, వ్యసనాల నుండి విడుదల దయచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎలాస్తోషల అఘోరలారా, మాంత్రికులారా, లూసిఫర్ నా దేశంలో ఉన్న ప్రజల్ని, మా దేశంలో ఉన్న ప్రజల్ని అనేక క్రియల చేత నానా కష్టాలు పెడుతూ బాధ పెడుతూ వారిని నాశనం చేస్తున్నారు. ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా అభిషక్తుడై అభిషేకించి నిలబెట్టాడు. ఇక మీ ఆటలు సాగవు, మీ యొక్క ఆటలు సాగవు. ఛాలెంజ్గా ప్రకటిస్తున్నారు. హలో 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 సిస్టర్. మాతృక శోధన తెలియపోయేటట్లు ప్రార్థన చేయండి. మాంత్రిక శక్తులు నీకేంటమ్మా ప్రాబ్లం? నీ ప్రాబ్లం ఏంటి తల్లి? కోసం ప్రార్థించండి. అవునమ్మా, నీకేమవుతుంది? నాకు హెల్త్ బాగాలేదండి. మొన్న నాకు స్ట్రోక్ వచ్చింది అయ్యారు. ట్రీట్మెంట్ లో ఉంది. మీరు టీవీ సౌండ్ తక్కువ చేసి మాట్లాడండి. మొన్న స్ట్రోక్ వచ్చింది. ప్రభువా నీకు స్తోత్రము. ఈ తల్లి అవస్థ పడుతుంది, స్ట్రోక్తో బాధపడుతుంది, గుండె నొప్పితో. మీరు ముట్టి స్వస్థపరచండి, కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన దేని గురించి చేయాలి? మీ సమస్యలు ఏంటివి? వాటి విషయమై మేము నిలబడ్డాం, వాటి విషయమై మేము నిలబడ్డాం, వాటి విషయమై మేము నిలబడ్డాం. కనిపిస్తలేదు. రెబా కలమాన షలబా రిబా బాబా బాబా. హలో 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 సిస్టర్, చెప్పండి మా ఏంటి మీ సమస్య? నీ బాధ, నీ వేదన, నీ సమస్య ఏంటమ్మా? వ్యాపారం కోసం, వ్యాపారం పరిస్థితి ఫలించట్లేదు. ఎక్కడైనా రుణాలు బాధల్లో ఉన్నాను. చాలా ఫలించడం ఉంది. ఓ ప్రభా నీకు స్తోత్రములు. ఈ తల్లి వ్యాపారం కూలిపోయి, వ్యాపారంతో నష్టపోయి వేదన పడుతుంది. కనికరించి కనికరించి తన వ్యాపారాన్ని నిలబెట్టి ధనము ధాన్యంతో ఆస్వాదించమని నజరేయుడైన యేసున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాంత్రిక శక్తులతో, దురాత్మ శక్తులతో లూసిఫర్ పట్టి ఘట సర్పం చేత అనేకులు పీడింపబడుతున్నారు, అనేకులు నశించిపోతున్నారు. హిందువులో కానీ, ముస్లింలో కానీ, క్రైస్తవులు కానీ. నా ప్రియమైన వాళ్ళారా, ఆదివారం అమావాస్య పౌర్ణములు జరుగుతున్న ప్రార్థనకి ఎంతోమంది వచ్చి విడుదల పొందుతున్నారు. వచ్చే వారము 17, 18, 19లో సికింద్రాబాద్ వైమ్స్లో జరగబోతున్న ప్రేయర్స్ని గురించి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి, రండి, చూడండి. ఛాలెంజ్గా ప్రకటిస్తున్నాం. దేవునికి మహిమ కలునుగా. హల్లెలూయా. రిఖమా మా 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 షాలారాబా. యేసు నామంలో జరుగుతున్న అభిషేకం ఎలా ఉంటుందో చూడు. అభిషేకాన్ని బట్టి ఎన్ని ఆత్మ కార్యాలు జరుగుతాయో వచ్చి చూడు. ఇది అబద్ధము, ఇది మోసము అని యూట్యూబ్లో, ఫేస్బుక్లో, టీవీ ఛానల్లో పిచ్చి కుక్కలాగా మురిగే వాళ్ళు వచ్చి చూడండి. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. హలో హలో, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఎక్కడుండి మా బ్రదర్, నేను ఇక్కడ హైదరాబాద్ బాలనగర్ నుంచి మాట్లాడుతున్నా బ్రదర్. చెప్పండి మా ఏంటి మీ సమస్య? నాకు 2 years ఉంటుంది బ్రదర్. నాకు పిల్లలు అవ్వట్లేదు, మిస్క్యారేజ్ లాగా అవుతుంది. ఇంకొకటి, నాకు ఏదో అపవాది ఉందని చాలా మంది చెప్తున్నారు. నేను ముస్లిం 3 years అవుతుంది కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్స్ దాంట్లో. అమ్మా, మీరు ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, మీరు వస్తే బాప్టిజం ఫాదర్ మ్యారేజ్ వచ్చేది 1.5 years అవుతుంది చేసుకొని. రోమన్ క్యాథలిక్ స్టైల్ చేసుకున్నాను.
నన్ను కూడా తాగుతారు, చాలా టార్చర్ పెడతారు పిల్లలు. ఇంకొకటి ఏదో వినండి, చనిపోవాలని ఉంది ఫాదర్ బ్రదర్ మాకు. మీరు బాధపడకండి. మీకు పీడకలు వస్తున్నాయా? చాలా వస్తాయి. ఇప్పుడు మీరు నా వైపు చూడండి, కళ్ళు మూసుకోకండి, నా వైపు చూడండి. ప్రార్థన చేస్తున్నాను, ఏం ప్రార్థన చేయొద్దు. ఓకే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బాలనగర్లో ఉంటున్నాయి తల్లి గర్భఫలము రాకుండా చేస్తున్న దుష్ట శక్తులారా, యెహోవాని అగ్ని దించు యేసు నామములో. అగ్ని సైన్యములకు అధిపతి యెహోవా అగ్ని దించండి. అగ్ని గర్భఫలం తినేస్తున్న ఈ దుష్ట శక్తులను దహించి వేసి ఈ తల్లిని తల్లిగా ఆస్వాదించమని, గర్భఫలం ఇచ్చి దించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హలో బ్రదర్. ఏమవుతుంది మా ప్రార్థన చేస్తుంటా? మీకు మంచిగా అనిపిస్తుంది, పాజిటివ్ అనిపిస్తుంది. ఇంకోటి ఎన్నో రోజుల నుంచి చేస్తున్నా, నంబర్ అయితే ఈ రోజు కలిపాను. అప్పటి నుంచి కలవలేదు కానీ కలిసింది. ఇప్పుడు కూడా సికింద్రాబాద్ లో ఉంది కదా 17th కి మార్చ్. మాది షాపూర్లో కూడా బ్రాంచ్ ఉంది మా. ప్రతి సండే మార్నింగ్ షాపూర్ లో ఇక్కడ బ్రదర్, షాపూర్ లో బాంబే హోటల్ బస్ స్టాప్ కి ఎదురుగా ఉంటుంది. బాంబే హోటల్ బస్ స్టాప్ అక్కడ ఎదురుగా బిల్డింగ్ లో ఉంటుంది. సండే జరుగుతుంది. సండే మార్నింగ్ 11 to ఫోన్ చేయండి తర్వాత మీరు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. నా గురించి ప్రేయర్ చేయండి. జీసస్ అల్లమా కరష్ లాలస్తర. నువ్వు ముస్లిం అయినా, హిందువైనా, క్రైస్తవులైనా మేము మీ కొరకున్నా. తండ్రి అయిన దేవుడు అభిషేకించి పెట్టాడు. ఈ పరిశుద్ధాత్మ పండుగలలో పరిశుద్ధాత్మ అభిషేకం, అగ్ని అభిషేకం ఎలా ఉంటుందో వచ్చి చూడండి. ఇలా హలా మా 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 ప్రైజ్ లాడ్ తల్లి. ఎక్కడుండి తల్లి? మాది కంటేపాలెం గ్రామం, జిల్లా మైబాద్. అయ్యా నా పేరు సంధ్య. అయితే నాకు కళ్ళల్లో నరములు దెబ్బతిన్నట్టు, అసలు పొరలు రాలేదు. లాస్ట్ పాయింట్ అర్థాలు చాలా మక్కుగా కనపడతాయి. షుగర్ బీపీ ఉన్నదయ్యా. మైబాద్ వినండి తల్లి, మైబాద్కు చాలా సార్లు వచ్చాను, చాలా మందికి విడుదల చేశాను. మైబాద్, సిరోల్, కొరివి, ఖమ్మం ప్రాంతాలలో మీరు కూడా ఇప్పుడు జరుగుతున్న మీటింగ్స్కి రండి. ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు. ప్రభానికి స్తోత్రం. కళ్ళు కనిపించకుండా, కళ్ళు బలహీనతటట్టు ఆ యొక్క నరాలు ఇదవుతున్నాయి. ఈ తల్లి మీరు ముట్టండి. యేసుని రక్తాన్ని ప్రోక్షించి మీరు తల్లిని ముట్టి మంచి ఆరోగ్యం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సరేమ్మా, చేయుతునివ్వండి. ఫైనాన్స్ గురించి ప్రార్థన చేద్దాం. ఎవరిని అడిగే అవసరం లేదు, తండ్రి సహాయం చేస్తాడు. 17, 18, 19 ఓపెన్ బాస్కెట్బాల్ గ్రౌండ్లో ఓపెన్ మీటింగ్స్. పరిశుద్ధాత్మ అభిషేకం, అగ్ని అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం, అగ్ని అభిషేకాలు ఎలా ఉంటాయో వచ్చి చూడండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. ఏంటమ్మా మీ సమస్య? నాకు జ్వరం, అసలు ఒళ్ళు కాదు, కడుపులో ఉంటుంది లో జ్వరం. 24 గంటలు జ్వరమే ఉంటుంది. నీకు రాత్రి నిద్ర పడుతుందా? పీడ కళ్ళు వస్తున్నాయా? పీడ కళ్ళు వస్తాయి. కొద్దిగా బాగా ప్రార్థన ఎదగాలి. అందుకే చూసి ప్రార్థన చేస్తుంది. దేవా, ఈ తల్లి కడుపులో ఏదో బలహీనత ఉంది, వేదన పడుతుంది, కనికరించి ఆ ప్రభావం పీడకలను దహించివై, పీడకలను దహించివై, పీడకలను దహించివేసి చక్కటి ఆరోగ్యం, బలం ఇచ్చి ప్రార్థనలో దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కల్వాల గారు, పాస్టర్ యోనా గారు, పాస్టర్ అబ్రహాం గారు, పాస్టర్ డేవిడ్ గారు మరియు పాస్టర్ ప్రసాద్ చౌదరి గారు అద్భుతమైన వర్తమానాలు అందించి మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించెదరు.
స్థలం సికింద్రాబాద్ YMCA, క్లాక్ టవర్, యశోద హాస్పిటల్ ఎదురుగా. మంత్ర తంత్రముల చేత, బాణామతి చేత, దయ్యపు శక్తుల చేత, పీడకలల చేత, రోగముల చేతను, వ్యాధి చేతను పీడింపబడుచున్న వారికి స్వస్థత ప్రార్థనలు చేయబడును. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. వివరాలకు సంప్రదించండి 7036475947, 6281844144, 9848262541 మరియు 9550498093. అందరూ ఆహ్వానితులే. అందరికీ శుభవార్త. పారడైజ్ ఫైర్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న పరిశుద్ధాత్మ పండుగలు. తేదీలు 17, 18, 19 మే 2024. శుక్ర, శని, ఆదివారాలు. సమయం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్న దైవజనులు, మాంత్రికులతో ఛాలెంజ్ చేస్తున్న గొప్ప దైవజనులు, అంతర్జాతీయ టీవీ ప్రసంగికులు పాస్టర్ ఏ. శాంసన్ గారు. దర్శన, ప్రవచన, స్వస్థత వరము కలిగిన దైవజనులు మరియు బిషప్ జోనాథన్ ఎడ్వర్డ్ కల్వాలా గారు, పాస్టర్ యోనా గారు, పాస్టర్ అబ్రహాం గారు, పాస్టర్ డేవిడ్ గారు మరియు పాస్టర్ ప్రసాద్ చౌదరి గారు అద్భుతమైన వర్తమానాలు అందించి మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించెదరు. స్థలం సికింద్రాబాద్ YMCA, క్లాక్ టవర్, యశోద హాస్పిటల్ ఎదురుగా. మంత్ర తంత్రముల చేత, బాణామతి చేత, దయ్యపు శక్తుల చేత, పీడకలల చేత, రోగముల చేతను, వ్యాధి చేతను పీడింపబడుచున్న వారికి స్వస్థత ప్రార్థనలు చేయబడును. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. వివరాలకు సంప్రదించండి 7036475947, 6281844144, 9848262541. దైవానికి స్తోత్రము. వీళ్ళ గేదెలపై, వీళ్ళ బంధువుల గేదెలపై బాధపడుతున్నారు. చాలా కాస్ట్లీ గేదెలు. అవి ఎక్కడున్నాయి, ఎవరిచ్చేస్తారో అవి త్వరగా దొరికేటట్టు సహాయించండి. మూగజీవులు ప్రభా అపహరిస్తే ఒకవేళ వాళ్ళని ఇచ్చేసి వాళ్ళకి తిరిగి వ్యవసాయం జరిగేటట్టు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో పెడతాను తల్లి. జీసస్ అల్లామా మామా షలాబా రికా బాబా 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 రిబా బాబా 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 షలా. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మన ప్రజలు అల్లాడిపోతున్నారు. అఘోరుల చేతిలో, మాంత్రికుల చేతిలో, చెల్లంగి చేతబడి చేసేవాడి చేతిలో, లూసిఫర్ చేతిలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఆ భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి బాధపడుతున్నారు. రక్షించడానికి అభిషక్తుడు ఉన్నాడు. అభిషక్తుడైన యెహోవా యేసయ్య నామములో పరిశుద్ధాత్మ ద్వారా కార్యం చేస్తున్నాడు. మైలా తస్తే తండ్రి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి జరుగుతున్నవి. మీరు కూడా రండి. ఆత్మ, అగ్ని అభిషేకాలు ఎలా ఉంటాయో వచ్చి చూడండి. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. ఎక్కడి నుండి అయ్యా? ఏంటయ్యా సమస్య? నాకు బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, హార్ట్ అటాక్ ఉన్నది అయ్యా, మోకాళ్ళ నొప్పులు బాగున్నాయి. ప్రార్థించేస్తున్నా. ఇంట్లో బాగా అవస్థ తండ్రి. దేవానికి స్తోత్రం. కుమారుడికి వివాహం జరగాలి అయ్యా. వీరి కుటుంబంలో ఈ అయ్యగారికి హార్ట్ అటాక్ ఉంది, బీపీ, బ్లడ్ ప్రెషర్లు ఉన్నాయి. ఇవన్నిటిని తీసేసి మంచి ఆరోగ్యం ఇచ్చి కుటుంబంలో జరగవలసిన శుభకార్యాలు యేసు నామములో జరిగేటట్టు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు రెగ్యులర్ యాడ్ కూడా ఇస్తున్నారు. ప్రతి సండే జరిగే ఆరాధనలు
హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఎక్కడి నుండి అమ్మా? విజయవాడ నుంచి సార్. చెప్పండి తల్లి, ఏంటి సమస్య? మా 2 పిల్లలు భర్త అండి. భర్త బాగా డ్రింక్ చేస్తారు. ఆత్మానుసారంగా బిడ్డలు ఎదుగులాగిన ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలి, ప్రార్థన చేయండి. మీరు టీవీ చూస్తున్నారు కదా, ఏం అర్థమవుతుంది మీకు? చాలా ఉంది. ఏం అర్థమవుతుంది? దురాత్మల నుంచి, మంత్రతంత్ర శక్తుల నుంచి, హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి కూడా విడుదల కలుగుతుంది, ప్రార్థన చేస్తున్నారు సార్. అది తల్లి, మనము మన ప్రజల్ని కాపాడుకుందాం. ఓకే దేవా, నీకు స్తోత్రం. వీరి కుటుంబంలో విజయవాడలో ఉన్నారు, కుటుంబంలో బిడ్డల విషయంలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను తీసేసి మా బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. షమీద లాస్తర రిబా బా 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 రిబా బా మా మా షలబరా బా బా బా. ఆత్మ కార్యాలు, అభిషేకం ఉన్న చోట, వరములు ఉన్న చోట, తలాంతులు ఉన్న చోట, ఫలాలు ఉన్న చోట అభిషక్తుడైన యెహోవా ఏ రీతిగా కార్యాలు చేస్తాడో వచ్చి చూడు. 17, 18, 19 ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. రండి వైఎంసీ హైదరాబాద్, 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 హైదరాబాద్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏమండి, నా భర్త రక్షణ పొందిండండి, కానీ ఏమీ మారట్లేదు. కొంచెం తను మారాలని ప్రార్థించండి. నువ్వు నెలలో ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నావమ్మా? బుధవారం ఉంటున్నానండి. ప్రార్థన చేస్తుంది. దేవా నీకు స్తోత్రం. తన భర్త కోసం ప్రార్థిస్తున్నాను, రక్షణ దయచి. తన ఉపవాసంలో నీ సన్నిధిలో పోరాడుతుంది. ఒకరోజు జవాబిస్తావని నమ్ముచున్నా. ఈ తల్లిని విశ్వాసాన్ని బట్టి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ప్రతి సండే అమావాస్య పౌర్ణాలు విడుదల స్వస్థత జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నడి ఒడ్డున, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉండి ఛాలెంజ్ చేస్తున్నాం. ఓపెన్ ఛాలెంజ్. తప్పుగా మాట్లాడే మీడియా, తప్పుగా మాట్లాడే యూట్యూబ్ ఛానల్స్, తప్పుగా మాట్లాడే ఫేస్బుక్లలో ఓపెన్ ఛాలెంజ్. 17, 18, 19 ఓపెన్ ఛాలెంజ్. రా, అభిషేకం అంటే ఎలా ఉంటుంది, దేవుడు చేసే కార్యాలు, ఆత్మ కార్యాలు ఎలా ఉంటాయి చూడు. హలో, అయ్యా ప్రార్థన చేయాలయ్యా. ఏంటి తల్లి నీ సమస్య? నా సమస్య కొంచెం గర్భసంచి కిందికి వస్తుంది అయ్యా. ప్రార్థన చేస్తున్నాను. నంద్యాలయ్యా. దేవా, నంద్యాలలోని తల్లిని గురించి ప్రార్థిస్తున్నాను. గర్భసంచి ప్రాబ్లంలో ఉంది, మీరు ముట్టండి ప్రభువా. ఈ తల్లికున్న వేదన, బాధ తీసేసి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పారడైస్ ఫైర్ మినిస్ట్రీ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉండి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. 17, 18, 19 మీటింగ్స్ ఉన్నాయి ఓపెన్గా. తప్పుగా మాట్లాడే మీడియా కావచ్చు, యూట్యూబ్ ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు కావచ్చు, రా రా వచ్చి చూడు. ఎలా మాజాలా, వచ్చి చూడు. హలో, హలో. దేవుడు చేసే కార్యాలు వచ్చు. అభిషక్తుడు అభిషేకిస్తే ఎలా ఉంటుందో చూడు. ఆత్మ అభిషేకం ఎలా ఉంటుందో చూడు. అగ్ని అగ్ని అభిషేకం ఎలా ఉంటుందో చూడు. వరములు ఫలములతో కూడిన సేవ ఎలా ఉంటుందో చూడు. హలో, హలో సిస్టర్. ఇప్పుడు పాస్టర్ ప్రార్థన చేస్తున్నారు కదండి. అవునమ్మా, ఎలా ఎలా అనిపిస్తుంది మీరు టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే? బాగుంటుందండి, ఏదో మా ఇంట్లో ప్రశాంతంగా ఉన్నట్టుంది. ఆమేన్. అవునండి.
చెప్తాను ఏంటి సమస్య. మా బాబుకి షుగర్ వచ్చిందండి. బాబు పాప ముగ్గురు దేవుడిని నమ్ముకున్నాం. మా ఆయనగా దేవుడిని నమ్ముకోలేదండి. మా బాబుకి 25 సంవత్సరాలండి. షుగర్ వచ్చిందండి. మొన్న వారం రోజులు అవుతుంది. పెళ్లి అది చేసుకోలేదు. ఇంక ముందు షుగర్ వస్తుంది. భయపడిపోతున్నాడండి. ఎక్కడి నుండి అమ్మా మీరు? మా అనకాపల్లి అండి, విశాఖపట్నం దగ్గర. ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రములు. అనకాపల్లిలో ఉంటున్న ఈ కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను. వారి పిల్లలకు బాబుకు షుగర్తో బాధపడుతున్నారు. ఇది షుగరా మరి ఏదైనా క్రియనా? దాని విడుదల దాయిచ్చి స్వస్థత దయచేసి వారి వివాహాలు జరిగేటట్టు సాయం చేయండి. తన భర్తకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చూస్తుండండి, అనేలకు తెలియచేయండి మా. ప్రతి గురువారం వస్తుంది లైవ్. నా ప్రియమైన వారలారా, నిమ్మకాయలు, బొమ్మలు, జిడిగింజలు, గవ్వలు, తమలపాకులు, రకరకాల శ్మశానాలలో కూర్చొని, అడవిలో కూర్చోండి, చెట్టు తొర్రలో కూర్చొని, ఎక్కడో కూర్చొని మనుషుల బొక్కలు, కుక్క బొక్కలు, మనుషుల బొక్కలు వేసుకొని చేసే మాంత్రికులతో సవాల్ చేస్తున్నాను. యేసుక్రీస్తు రక్షకుడై ఉండి హిందూ, ముస్లిం, క్రైస్తవులను రక్షిస్తున్నాడు. మీలో ఎవరైనా ఉంటే రండి. హైదరాబాద్, సికింద్రాబాద్లో నిలబడి ప్రకటిస్తున్నాను యేసు నామములో రండి. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. చేయించుకోవాలి. మా బాబు కెనడాలో 10 ఏళ్ళ నుంచి డిప్రెషన్ పోయాడు. మాట్లాడటం లేదు. అమ్మా, ప్రార్థన ఈ టీవీ ప్రోగ్రాం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? చూస్తే ఇంకా ప్రార్థన ఆయన చేసినప్పుడు స్వస్థత కలుగుతుంది. దయ్యాలు వెళ్ళిపోయిన ఈయనకు కూడా ఎవరైనా ఏమైనా చేయించారా అని. అక్కడ చాలా భక్తిగా భయంగా ఉండే అబ్బాయి. ఎక్కడ ఉంటారు మీరు? మేము హైదరాబాద్ లో ఉంటాం. బాబు కెనడాలో ఉంటాడు. మీరు రండి, ప్రేయర్కి వస్తే ఏంటి సమస్య బయటపడుతుంది. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ టీవీలో చేస్తున్నారు కదా, చేస్తారేమో అని. అమ్మా, ప్రేయర్ చేస్తాను, రండి తర్వాత. ఓకే, ప్రభానికి స్తోత్రం. వీళ్ళ బాబు కెనడాలో 10 years నుండి డిప్రెషన్లో ఉన్నాడు. వీళ్ళకి ఏంటి సమస్య? యేసు నామములో విడుదల దాయిచ్చి నీ అగ్నిని పంపండి. సమస్త దుష్ట శక్తిని దయించి వేసి ఈ కుటుంబం నెమ్మది, శాంతి, సమాధానం కలిగేటట్టు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రండి, వైఎంసీలో జరుగుతుంది, షాపూర్లో జరుగుతుంది, ఉప్పల్లో జరుగుతుంది. ప్రతి సండే సాయంకాలం ఇస్తున్నారు కదమ్మా అడ్రస్. నా ప్రియమైన వాళ్ళారా, ఎన్నో సమస్యలు ఎదుర్కొని నిలబడి ప్రభు నామం ప్రకటిస్తున్నాం, ఛాలెంజ్గా ప్రకటిస్తున్నాం. టీవీ ఛానల్స్ ఎన్ని అబద్ధాలు చెప్పాయో వచ్చి చూడు. నిజమా అబద్ధమా? యూట్యూబ్, ఫేస్బుక్లో అబద్ధాలు మాట్లాడే వాళ్ళరా 17, 18, 19 ఓపెన్గా మిమ్మల్ని పిలుస్తున్నాను. రా సికింద్రాబాద్ YMCAకు. మైలా షల రబాబా రా సికింద్రాబాద్ YMCAలో జరగబోతున్న మీటింగ్స్ మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నా. ఎన్ని అబద్ధాలు చెప్పినా చెప్పుకో, వచ్చి చూడు. పరిశుద్ధాత్ముడు అభిషక్తుడు చేసే ఆ యొక్క అద్భుత కార్యాలు చూడు. సైన్యములకు అధిపతిని చేసే కార్యాలు చూడు. ఎంతమంది హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు విడుదల, స్వస్థత పొంది రక్షణలో వస్తున్నారో వచ్చి చూడు, కల్లారా చూడు. రండి 17, 18, 19 సికింద్రాబాద్ YMCA. హలో తల్లి, చెప్తాను ఏంటి సమస్య? ప్రైజ్ లేడమ్మా. అమ్మా, నీ సమస్య ఏంటి తల్లి? మా
అబ్బాయికి లివర్ క్యాన్సర్ అండి అన్నారు. ఎక్కడి నుండి, ఏ ఊర్లో ఉంటారు? మాది అసలైతే కేసరయ్య గారు అబ్బాయి హైదరాబాద్ లో ఉన్నారు. తీసుకొని రండి, ప్రేయర్కి తీసుకొని రండి, సరేనా? ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రం. వాళ్ళ బాబుకు క్యాన్సర్ అని బాధపడుతున్నారు. మీరు ముట్టి స్వస్థపరచండి, మీరు ముట్టి స్వస్థపరచమని యేసును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎల్లాషతాలస్తర జైల 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 జై రబా బాబా బాబా. ప్రియమైన వాళ్ళారా, హిందువులారా, ముస్లింలారా, క్రైస్తవులారా, మీ కొరకు మేమున్నాం. మాంత్రికుల దగ్గరికి వెళ్ళి నిమ్మకాయలు యంత్రాలు కట్టుకున్న వాళ్ళారా రండి, మీ కొరకు మేమున్నాం. నీ యంత్రం కట్టుకున్నా, నిమ్మకాయలు పెట్టుకున్నా, బొమ్మలు జిడిగింజలు ఇచ్చేసిన, పందులను తీసుకొచ్చి పాత పెట్టినా, కుక్కలను తీసుకొచ్చి పాత పెట్టినా, కోడి రక్తం, మేక రక్తంతో స్నానం చేయించిన నీ రోగం వ్యాధి తగ్గలేదా? నా యేసయ్య చేయగలుగుతాడు. రా, నా యేసయ్య చేయగలుగుతాడు. హలో హలో నా యేసయ్య చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. రిఖాబాబాబామా షాలాబా రిఖాబారాబారాబాష యూట్యూబ్ రిజమా ఇలాతా మస్త కరా కరబరశాంత లోస్తరబా. హలో అమ్మ, చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? నడుము నొప్పుల గురించి ప్రార్థన చేయండి. దేవా నీకు స్తోత్రం. ఈ తల్లి నడుము నొప్పితో బాధపడుతుంది. మీరు ముట్టండి, మీరు ముట్టండి ప్రభా. ఆరోగ్యం మనం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. 17, 18 జరుగుతున్న, 19 జరుగుతున్న మీటింగ్స్ మీ కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. TV5, TV9, మా టీవీలో అబద్ధాలు చెప్పిన వాళ్ళారా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. యూట్యూబ్, ఫేస్బుక్లలో అబద్ధాలు చెప్పే వాళ్ళారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. హలో హలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎంతమంది అన్యులు, ఎంతమంది ముస్లింలు, క్రైస్తవులు విడుదల పొందుతున్నారో చూడు, స్వస్థత పొందుతున్నారో చూడు. లెమా జాహిషాలమా. ప్రార్థించండి. ఫైనాన్స్ కావాలి, 5 ఎకరాల స్థలం కావాలి. ఎంతగానో ప్రయాసపడుతున్నాం. మాంత్రికులతో, లూసిఫర్తో పోరాడుతున్నాం. ప్రపంచంతో పోరాడుతూ మన దేశ ప్రజలను, హిందూ, ముస్లిం, క్రైస్తవులను కాపాడుకుంటున్నాం. హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను కాపాడుకుంటున్నాం. మీకు అడ్రస్ ఇస్తున్నారు, రాసుకోండి. 17, 18, 19 సికింద్రాబాద్ YMCA జరగబోతున్న మీటింగ్స్ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఉదయం, సాయంకాలం జరగబోతున్న మీటింగ్స్ని ప్రభు దీవించుగాక. మీరు కూడా రండి. రబా కల షలబా రబా బాబా బాబా బాబా. హలో అమ్మా, చెప్పుతాను, ఏంటి మీ సమస్య? హలో, మీ సమస్య చెప్పండి తల్లి. సరే, చివరిగా ప్రార్థన చేసుకుందాం. మరి ప్రే టవర్ నెంబర్ ఇచ్చారు, మీకు 24 hours ప్రే చేస్తుంటారు. అడ్రస్ చెప్తారు, రండి. సికింద్రాబాద్ YMCA బాస్కెట్బాల్ గ్రౌండ్లో జరగబోతున్నాయి. ప్రభువా నీకు స్తోత్రం. లైవ్ని బట్టి నీకు స్తోత్రం, కల్వరి ఛానల్ని బట్టి నీకు స్తోత్రం. అనేకులు తెలుసుకుని వచ్చి విడుదల, స్వస్థత పొంది రక్షణ పొందుతున్నారు. కాబట్టి మీరు దీవించండి. ఈ లైవ్ అంతా మీరు తోడే నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మిక అన్యూన్యమైన కృప దయచేయునుగాక, తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు అడ్రస్ ఇస్తున్నారు, రాసుకోండి. ప్రైజ్ ది లార్డ్. 17, 18, 19 మే 2024 శుక్ర, శని, ఆదివారాలు. సమయం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్న దైవజనులు, మాంత్రికులతో ఛాలెంజ్ చేస్తున్న గొప్ప దైవజనులు, అంతర్జాతీయ టీవీ ప్రసంగికులు పాస్టర్ ఏ శాంసన్ గారు. దర్శన, ప్రవచన, స్వస్థత వరము కలిగిన దైవజనులు మరియు బిషప్ జోనాథన్ ఎడ్వర్డ్ కల్వాలా గారు, పాస్టర్ యోనా గారు, పాస్టర్ అబ్రహాం గారు, పాస్టర్ డేవిడ్ గారు మరియు పాస్టర్ ప్రసాద్ చౌదరి గారు అద్భుతమైన వర్తమానాలు అందించి